హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ప్లీజ్ ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారు, మీరు నా ఫ్రెండ్స్ నాకు తెలుసు, కానీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు జర పర్లేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే బాగాలేదు, ఫస్ట్లో అయితే కొంచెం కోపం వచ్చింది అనుకోండి. ఇప్పుడైతే ఓకే, నైస్, బాగానే ఉందిలే, పర్వాలేదులే అని అనిపించే ఒక థాట్ అయితే ఉంది కూడా ఇప్పుడు. తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎంతమందికి నచ్చుతుంది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే బాగుంది, నచ్చుతుంది, ఓకే అని కూడా అనిపిస్తుంది. ఎందుకు ఏ మాట అంటున్నా చెప్తా. తర్వాత నేను సాటర్డే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేస్తే బాగుంటుంది. నాకైతే సాటర్డే ఎపిసోడ్ బాగుంది, పర్వాలేదు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఓకే, కానీ సండే రేపు ఎపిసోడ్లో మన బ్రిట్టు సండే ఎలిమినేషన్ అయితే అంటేనే నాకు నచ్చలేదు. నిజంగా కోపం వచ్చింది అనుకోండి, కానీ కావాలని ఎలిమినేషన్ చేశారు బయట వాళ్ళకు. అంటే ఇది ఎప్పుడో చలికాలంలో జరిగింది ఇది, కానీ ఓకే నాకైతే అది నచ్చలేదు. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. కనుక చెప్తా, ఈరోజు జరిగిన విశేషాలు మాట్లాడుకుందాం. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మన శ్రీముఖి వస్తుంది. వైరల్ వయ్యారే నేను వయసు వచ్చిన అనుబాంబునే, వైరల్ వయ్యారే నేను వయసు వచ్చిన అనుబాంబునే, వై 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 వయ్యారి వై 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 వయ్యారి. అది వచ్చింది, ఆ పాట వచ్చింది. నిజంగా బాగుంది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది, నిజంగా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే నైస్. తర్వాత మన శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చిన తర్వాత శ్రీముఖి గురించి మనకు తెలిసిందే. శ్రీముఖి ఫుల్ కామెడీ. ఆమె కామెడీకి ఆమెకు నిజంగా మస్తు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె శ్రీముఖి కామెడీకి మస్తు కామెడీ చేస్తుంది. తర్వాత మ్యాడ్ కపుల్స్ కమింగ్ అంటారు, మ్యాడ్ కపుల్స్ వస్తారు. మ్యాడ్ కపుల్స్ వచ్చిన తర్వాత మనం మ్యాడ్ కపుల్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాడ్ కపుల్స్ వస్తారు. మ్యాడ్ కపుల్స్ వచ్చినాక ఇంకా తర్వాత జడ్జెస్ వస్తారు. జడ్జెస్ రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా ఆ పాట పెడతారు. తర్వాత ఏంది అనిల్ గారు, మీరు డైరెక్ట్ మీరు ఇలా పెట్టుకొచ్చిండ్రు స్పెడ్స్ అని అడుగుతారు. అయితే ఎందుకు మీకు ఎక్స్ప్రెషన్స్ తెలియకుండా ఉండడానికి అంటే, అవును ఎక్స్ప్రెషన్స్ తెలియకుండా ఉండడానికే నేను స్పెడ్స్ పెట్టుకొచ్చినాను అని అంటారు. భలే ఫన్ అనిపించింది నాకైతే, చాలా ఫన్ అనిపించింది నిజంగా. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత వస్తారు. తర్వాత అనిల్ గారు ఎక్స్ప్రెషన్ గురించి అనగా శ్రీముఖి అంటారు, ఈ వారం మా మ్యాడ్ కపుల్స్కి బరువు బాధ్యతలు అన్నీ ఇచ్చేసాం కాబట్టి మీరు ఎట్లా ఆడారు, ఏం ఆడారు మాట్లాడతారని మేము అనుకుంటున్నాము. మాట్లాడడానికి మీరు లవ్ మ్యాన్షన్లో లవ్ అది ఉంది కదా, ఏంది లవ్ స్కేల్ ఈసారి ఎవరెవరు ఎట్లా ఆడినరో మీరు లవ్ స్కేల్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. లవ్ స్కేల్ది మాట్లాడుతుంది మన శ్రీముఖి. నిజంగా సూపర్ అనిపించింది నాకు. లవ్ స్కేల్ గురించి మాట్లాడుతుంది మన శ్రీముఖి, సూపర్ నైస్. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది. లవ్ స్కేల్ అని ఉండడం నాకు అదైతే బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత మన శ్రీముఖి అదేంటంటారు, శ్రీముఖి నిజంగా తర్వాత మా బరువు బాధ్యతలు అయినా కనుక ఫస్ట్ రాధమ్మ ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే నేనే మాట్లాడతాను. రాధమ్మ మాట్లాడుతుంది. రాధమ్మ అదేంటంటే రాధ గారు మాట్లాడతారు. ఫస్ట్ వచ్చిన మన కొత్త వాళ్ళది మాట్లాడదాం, కొత్త వాళ్ళ గురించి మాట్లాడదాం అని చెప్తారు. కొత్త వాళ్ళు ఎవరు, అభిమానిక అమీర్ ఎలా అనిపించింది మీకు అంటే ఓకే బాగుంది. అభిమానిక అమీర్ మాట్లాడతారు, బాగుంది. కానీ ఇంకా కొత్త జోడీస్ కదా, ఇంకా మీకు ఎలా అనిపించింది అంటే బాగుంది మాకు, కానీ అంటే మీరు ఆ స్టార్స్ ఎలా ఇచ్చారని అడుగుతుంది. ఆ స్టార్స్ మీరు ఎలా అనుకుంటే, మేము వచ్చిన వెంటనే మాతో వాళ్ళు మాట్లాడిన విధానాన్ని మేము ఇచ్చాము అని అంటారు. ఓకే, కానీ మీరు అలా ఇచ్చేది కాకుండా మీరు ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేంజ్ చేస్తారని అడుగుతుంది. కరెక్ట్, ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటే మీరు ఎలా చేంజ్ చేస్తారు, ఏ విధంగా చేంజ్ చేస్తారు అని అడుగుతుంది. అది భలే అనిపించింది నిజంగా నాకైతే. ఎలా చేంజ్ చేస్తారు, ఏ విధంగా చేంజ్ చేస్తారు అని అడుగుతుంది. అది సూపర్ అనిపించింది.
అన్నాక ఓకే, ఫస్ట్ జాను భాను వాళ్ళకి ఇస్తాము, సెకండ్ బ్రిట్టు సంధ్యకి ఇస్తాము, థర్డ్ వాళ్ళ ఎవరు ప్రియాంక వాళ్ళకి ఇస్తాము, ఫోర్త్ మన ఫోర్త్ మన వాళ్ళ పేరు ఏం పేరబ్బా, నటరాజ్ మాస్టర్ వాళ్ళకి ఇస్తాము, ఫిఫ్త్ నూకరాజ్ వాళ్ళకి ఇస్తామని మేము అనుకుంటున్నాం సార్ అని అంటారు. మార్చేది ముందు ఇలా అనుకున్నా అంటే, ఫస్ట్ మీరు అలా చేసింటే బాగుండే కదా అని అంటే, అవును కానీ మేము అది అలా ఆలోచించాం సార్ అంటారు. అది భలే అనిపించింది నిజంగా. ఓకే, వాళ్ళు ఆలోచించడంలో తప్పేం లేదు. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎవరు తప్పరు. సోనియా వాళ్ళకు ఏమైంది, సోనియా వాళ్ళకు మీకు ఏం జరిగిందంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకు వాళ్ళు అంత కలిసిపోవడంలో ఆ విషయంలో ఏం లేదు. వాళ్ళు సోనియా వాళ్ళు అలా ఉన్నారు సార్, ఇది సార్ ఇది అని చెప్తారు. అన్నాక ఓకే సరే మాట్లాడదాంలేండి అని అంటారు. తర్వాత సోనియా అంటుంది, సోనియా ఎందుకు మీరు అట్లా అనుకున్నారంటే, ఓకే వచ్చిన వెంటనే మేము వచ్చిన వెంటనే వాళ్ళు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు సార్ అంటే, ఇంకా సరేలే అని అంటారు మన మాస్టర్ వాళ్ళు. ఇంకా తర్వాత వీళ్ళకు ఎన్ని ఇస్తారు, ఎన్ని పాయింట్స్ ఇస్తారు, ఎన్ని ఏంది అనేది అయితే మనకు తెలిసిందే. ఓకే, వీళ్ళకి ఎన్ని పాయింట్లు ఇస్తారు, ఎన్ని విధాలుగా చెప్తారు, మనకు కామన్గా ఇప్పుడు తెలిసిందే ఉంటుంది కదా అలా. ఇంకా వీళ్ళకి ఏం పాయింట్లు ఇస్తారో అది మాట్లాడుకుందాం. తర్వాత వీళ్ళకు అదేంటంటే లవ్ మీటర్ దాంట్లో వీళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయంటే, ఎన్ని గుండెకాయలు వచ్చినాయంటే కదా శ్రీముఖి, వీళ్ళకి గుండెకాయలు 2.5 వచ్చాయి. రాదమ్మ 2.5 ఇస్తారు. ఇంకా మీరు మాట్లాడాలి, ఇంకా ఆడాలి గేమ్ అని అంటారు. ఓకే మేడం అని 9కి 2.5 ఇస్తారు. తర్వాత అనిల్ గారు జాను భాను విషయాలు మాట్లాడతారు. జాను భాను మీకు ఏమైనా తక్కువ జరుగుతుందా అని అడుగుతుంది. అయితే ఏం లేదు మాస్టర్ అని అంటారు. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తుందా చెప్పండి, తక్కువ అనిపిస్తుందంటే మాట్లాడతాను నేను అని అంటుంది. అయితే ఏం లేదు మాస్టర్ అట్లని ఏం లేదు అని అంటారు. అదే మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే చెప్పండి నాకు అని అంటాడు. అయితే ఏం లేదంటే, ఎందుకు కళ్యాణ్కి మీకు ఏమైంది ఇంతకంటే, ఆ రోజు అట్లా జరిగినప్పటి నుంచి మాకు మాట్లాడాలనిపిస్తలేదు మాస్టర్, అందుకే ఖామోష్ ఉండేసాము అని అంటారు. అంటే భాను మాట్లాడుతుండు కదా అని అంటారు. భాను మాట్లాడుతుండు, నేనైతే మాట్లాడలేకపోతున్నా మాస్టర్ అని కళ్యాణ్ విషయంలో మాట్లాడతారు. ఓకే, అతను వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ మాట్లాడతలేదు, హస్బెండ్ అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా నేనైతే మాట్లాడలేకపోతున్నా అని ఇంకా చెప్తుంది. చెప్పినప్పుడు ఓకేలే అనుకొని ఇంకా వాళ్ళు కూడా ఇంకా అవునా సరే అంటే, మీ హస్బెండ్ మంచోడు కావాలి మీరు చెడ్డోడు కావాలంటే అట్లా ఏం లేదు. ఓకే, అతనికి మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతుంది, నాకు మాట్లాడాలనిపించలేదు నేను మాట్లాడలేదు అని అంటారు. ఇదే విషయము. ఇంకా బాగా ఏంటంటే జాను ఏంటంటే కొంచెం ఓవర్ యాక్షన్ అంటే, గోల్డెన్ కపుల్స్ వచ్చిరని మీకు ఎందుకు అంతగానం, గోల్డెన్ కపుల్స్ వచ్చినంత మాత్రం మీరు అంతగానం చేస్తారా అని ఇంకా బాగానే క్లాస్ పెడతారు. వేసాక అంటే మీరు ఫస్ట్ నటరాజ్ మాస్టర్ వాళ్ళని తీసుకున్నారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఏదో మిమ్మల్ని బాధ పెడతారని మీరు మళ్ళీ తీసుకున్నారంటే, ఏం లేదు మా ప్రతాపం చూపిస్తా అట్లా ఇట్లా అని ఆయన మస్తు మాట్లాడతారు, నువ్వు మా అదే అనుకొని ఉండాలా అని ఇంకా కొంచెం సీరియస్ అయిపోతుంది. ఇంకా సంధ్య బ్రిట్ అంటే మీరు చెప్పిన మాట వింటారని సంధ్య బ్రిట్ని తీసుకున్నారా అని అంటారు. అది భలే అనిపించింది నిజంగా సూపర్. ఇంకా తర్వాత వీళ్ళకి పెద్ద క్లాస్ ఉంటుంది. తర్వాత 9కి 4.5 వస్తాయి. తర్వాత లయ గారు అంజలి పవన్లో మీరు ఇది ఏమేమి గ్రూపులు ఉన్నాయో చెప్పు అంటారు. గ్రూప్లా మేడం, గ్రూపులు ఏం లేవు అని అంటే, మీ గ్రూపులు ఉన్నాయని అనుకుంటుంటారు కదా, ఏమేమి గ్రూపులు ఉన్నాయో చెప్పు అని అంటే, ఒక అందరు కపుల్స్ మంచిగా ఉంటారు కానీ ఒక విషయమే, జాను కప్పులే కొంచెం వెరైటీగా ప్రవర్తిస్తుంది మేడం అంటే, వెరైటీ అంటే ఏంటి చెప్పు అంటే, ఆమెనే కొంచెం వెరైటీ ప్రవర్తించడం అదొకటే ఆమెతో నచ్చింది మేడం అని చెప్తుంది. అనక ఓకే అని అంటారు. తర్వాత ఎందుకు ఆమె అట్లనే ఉంటుందంటే, అందరికి ఎవరెవరు కనిపించింది జాను బిహేవియర్ వేరేలా ఉంటుందంటే అందరు చేతులు ఎత్తారు. ఆల్మోస్ట్ సంధ్య వాళ్ళు కొంతమంది లిఫ్ట్ చేయలే, ఆల్మోస్ట్ అందరు లిఫ్ట్ చేశారు. అయితే జాను ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుంటే, జాను నిలబడతారు. జాను ఏంది మీ ఎక్స్ప్రెషన్ అంటే అర్థం చేసుకోదు ఆవిడ, అలానే అర్థం చేసుకోకుండా అలానే మాట్లాడుతూ ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవి అంటే కళ్యాణ్ అడుగుతారు, చేతులు ఎత్తారు. కళ్యాణ్ కూడా అవును ఓకే మేము ఫస్ట్ ఆమెను చెల్లెలు బాబు అనుకొని నేను మంచిగా ఉన్నా, కానీ ఆమె అలానే ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్స్. నేను ఆల్రెడీ బాను కూడా చెప్పాను ఇట్లా అనుకుంటుండ్రు, ఇది కాదు ఇది అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినలేరు, వాళ్ళు అలానే ఉన్నారు. ఎక్స్ప్రెషన్
ఎక్స్ప్రెషన్స్ మారితే బాగుంటుందని నేను కూడా చెప్పానని చెప్పారు. అది భలే అనిపించింది, సూపర్. తర్వాత జాను వినలేదు అని చెప్తారు, అది సూపర్ నైస్ అనిపించింది, నిజంగా చాలా మంచి అనిపించింది. వెనక సోనియా చెప్తుంది, సోనియా కూడా మేము ఆల్రెడీ చెప్పాను మేడం, నువ్వు ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకో జాను, నీ ఎక్స్ప్రెషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతారు, చాలా అవుతుంది, విచిత్రంగా అయిపోతుంది, నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అని నేను చెప్పాను, అన్న వినలేదు అని చెప్తారు. మాస్టర్ నీతు ఆయన కూడా అంతే, ఎక్స్ప్రెషన్స్ అందరు ఇంకా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి అందరంటే రాధ మేడం ఏమంటుంది, బాను నువ్వు అందరితో మాట్లాడుతున్నావు, మీ వైఫ్ని బ్యాడ్ చేస్తున్నావా, నువ్వు అందరితో మాట్లాడుతున్నావు, నువ్వు అందరితో మంచిగా ఉంటున్నావు, అట్లా ఆమెనేమో బ్యాడ్ అయిపోతుంది ఇలా అనుకుంటున్నావు నువ్వు అంటే, అలా అస్సలు అనుకోను మేడం, నేను ఎప్పుడు జాను ఎక్కడుంటే నేను అట్లనే ఉండాలని అనుకుంటాను, నేను ఎప్పుడు అలా అనుకోను మేడం అంటే, మళ్ళీ ఏంటి ఏంటి ఈ సిచ్యువేషన్స్ ఏంటివి నాకు చెప్పు, అర్థమవుతలేదు నాకు అని ఇంకా మేడం అడుగుతుంది. మన మన ఎవరు రాధమ్మ అడుగుతుంది. రాధమ్మ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఇదే ఇలానే ఉంటారు, ఇలానే ఇంకా వాళ్ళు రాధమ్మ అడిగితే కూడా ఇంకా కాముచుంటాడు. ఇంకా మేడం అలానే ఏం లేదంటే, మీరు ఎందుకు నువ్వు మంచిగానే ఉంటున్నావు, వారు జానుని బ్యాడ్ చేస్తున్నావు కదా అని అంటారు. అవును కరెక్టే, అతను మంచిగానే ఉంటుండు, జానుని బ్యాడ్ చేస్తున్నాడు అనే ఒక థింగ్ అయితే ఉంది, అందరికి ఉంది దాంట్లో. అందులో ఫస్ట్లో జాను లేస్తుంది, ఫస్ట్లో నేనే మంచిగా మాట్లాడేదాన్ని, అక్క అని నేనే మంచిగా మాట్లాడేదాన్ని, తర్వాత ఓకే కొన్ని గొడవల వల్ల తర్వాత మేము మాట్లాడుకోలేకపోతున్నాం 100%, కానీ అలానే మేము సీరియస్ అదే విధంగా అట్లానే ఏం లేదు మేడం అని అంటే, ఏమో నాకు అలానే అనిపిస్తుంది, మీరు ప్రవర్తించే విధానం నాకైతే అలానే అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే అలానే అనిపిస్తుంది అని చెప్తుంది. అయినాక సరేలే అనుకొని ఇంకా నాకైతే అలానే అనిపిస్తుందని మన మేడం వాళ్ళు అన్నప్పుడు అయినాక సరే బాను మాట్లాడతాడు నేను మాట్లాడానని జాను అంటుంది, బాను మాట్లాడతాడు నేను మాట్లాడానని బాను అంటే, అప్పుడు శ్రీముఖి ఇదే ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని అంటుంది. కరెక్టే, ఓకే ఇప్పుడు బాను మాట్లాడతాడు నేను మాట్లాడాను అవన్నీ మాట్లాడకపోతే బాగుంటుంది కదా మన జాను, ఇదే ఎందుకు ఇంతగానము ఇలా ఉండకపోతే బాగుంటుంది కదా జాను అని చెప్తుంది. నిజంగా కరెక్టే, మనము ఎంత మాట్లాడుతామో అంతే మాట్లాడాలి, మాట్లాడకుండా ఇంకా బాను మాట్లాడతాడు నేను మాట్లాడను నేను ఇది అది అని చెప్పడం అయితే నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు, మీకు ఎంతమందికి అనిపించిందో అనిపించలేదో నాకైతే తెలియదు కానీ జాను అట్లా బిహేవ్ చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిజంగా అలా బిహేవ్ చేయకపోతేనే బాగుంటుంది, అలా బిహేవ్ చేసి జాను ఉట్టిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటుందని నా ఒపీనియన్. ఇంకా అయిపోతుంది. తర్వాత అదేంటంటే అంజలి పవన్కి 5 ఇస్తారు. అయినాక తర్వాత రాధమ్మ బ్రెడ్ సంధ్య ఏంటి బ్రెడ్ మీరు ఆడుతున్నారా, మీరు ఈ వీక్ ఏడా కనిపించలే నాకు, మీరు గేమ్స్ ఆడుతున్నారా, మీరు ఏడున్నారు ఏంటి ఇలానే ఉంటారా, ఎందుకు నువ్వు గేమ్ ఆడట్లేదు, ఎందుకు జస్ట్ అంతా ప్రెజర్ పడుతున్నావు, ప్రెజర్ పడకపోతేనే బాగుంటుంది కదా, నువ్వు గేమ్స్ విషయంలో ప్రెజర్ పడకు అని చెప్తారు. అది భలే అనిపించింది. తర్వాత ఇంకో అంటే మీరు స్విమ్మింగ్ పూల్లో కూర్చొని రాధమ్మ లయ్య గారు అదే ఉంటుంది ఆ ఫన్ చేస్తారు, అది భలే అనిపించింది నిజంగా సూపర్. ఆడ కూడా లయ్య గారిని మాట్లాడేసరి మేడం ఇప్పుడైనా అర్థం చేసుకోండి మేడం నన్ను మాట్లాడేయండి మేడం అని అంటారు లయ్య గారు. నాకు ఫుల్ ఫన్ అనిపించింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది, నిజంగా ఫుల్ కామెడీ, పిచ్చ కామెడీ అనుకోండి. ఇంకా తర్వాత అది భలే అనిపించింది, సూపర్. తర్వాత ఇంకా అయిపోయినాక బ్రిట్ వాళ్ళకు 3.5 ఇస్తారు. ఓకే రాధమ్మంటారు, ఒక విషయం మాట్లాడండి, మీరు గేమ్స్ ఇప్పుడైతే బాగున్నాయి కానీ మాట్లాడండి అని అంటారు, సూపర్ నైస్. అనిల్ గారు ఏమంటారు, మీ గురించి ఏమైనా రాయాలంటే ఒక్క పాయింట్ దొరకలే, నాకు ఒక్క పాయింట్ కూడా దొరకలే అంటారు. తర్వాత ఓకే అనిల్ రావుపూడి ప్రియాంక శివ్కి వీళ్ళకు 9 ఇస్తారు. 9 నీ ధైర్యానికి మెచ్చుకోవాలి, నిజంగా మీరు ఆడే ఒక వేకి నేర్చుకోవాలని మీరు సింహానికి సారీ చెప్తే ఎందుకు ఒప్పుకోవద్దు మీరు అది ఇదంటే ఇవి నువ్వు నీకు ఎందుకు అంత ప్రౌడ్, ఎందుకు అంత పొగరు అది ఇది అని బెదిరించి ఇంకా ఇది అని ఇంకా నిజంగా ప్రియాంక గురించి మీకు ఈసారి మీకు పాయింట్ అప్లోనే రాలేదు కదా, మీరు బాటంలో ఉన్నారు కదా అది ఇది అని చెప్పి భలే మాట్లాడతారు, సూపర్ అనిపించింది. అన్లక్కీ అని ఎవరన్నారా, ఈ అన్లక్కీ విషయంలో గొడవ, అన్లక్కీ అని ఎవరన్నా అన్నారా అంటే అన్లక్కీ అని నాకు అనిపించాలి, నేను అనలే అంటే నాకు మేడం అదే అన్నట్టు అనిపించింది సార్ నాకంటే, ఓకే ఆ విషయంలో ఆమె అనలేదంట, ఓకే దాని గురించి వదిలిపెట్టేసే అని అంటే సరే సార్ అని అంటాడు, భలే అనిపించింది.
వెనక అన్లక్ అని అనలేదు అని అంటారు. సిద్ధు సోనియా లయ వీళ్ళు లయ మేడం సిద్ధు సోనియా మీరు ఈసారి చాలా మంచిగా గేమ్ ఆడారు. చాలా సూపర్, చాలా చాలా మంచిగా గేమ్ ఆడారు. మంచిగా స్పోర్టివ్నెస్గా ఆడారు. టెంపుల్లో మీ పెళ్ళి 2:45కి వాళ్ళ మ్యారేజ్ అయ్యేదని పొద్దున నసుకులు పోయినారు వాళ్ళు. అయితే వెళ్ళారు కదా, మీకు ఏమనిపించింది టెంపుల్లో? పెళ్ళి అయిపోయిందంటే ఎవరు నమ్ముతారు? కంగ్రాచులేషన్స్ అని శ్రీముఖి చెప్తుంది. భలే ఫన్ అనిపించింది. కనుక కంగ్రాచులేషన్స్ మీకు అని అంటుంది. నాకు చాలా చాలా ఫన్ అనిపించింది. రాధమ్మ కూడా చాలా మంచిగా అనిపించింది అని చెప్తుంది. నిజంగా సూపర్. వీళ్ళు కూడా మీరు గేమ్స్ అవన్నీ అనిల్ రావిపూడి కూడా చాలా మంచిగా గేమ్స్ ఆడుతున్నారు. ఎందుకు నువ్వు రాజు విషయంలో అంత ఎందుకు తీసుకున్నావు అంత పాయింట్? నేను అరవద్దని ఆల్రెడీ నేను చెప్పాను మేడం, ఇతనే అరుస్తూనే ఉన్నాడు, నేను అరవద్దని చెప్పాను అతనికి అని చెప్తుంది. అది భలే అనిపించింది. నిజా సర్కిల్ ఆఫ్ లవ్లో 9/9 వస్తాయి మార్కులు. సూపర్. అయినాక రాధమ్మ కళ్యాణ్ పసంతి ఏంది ఈరోజు ఈసారి ఈ వీక్ మొత్తం ఎక్కడ వెళ్ళావు? కాముష్ ఉండవు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, కనిపించలేదు అంటే అనిల్ రావిపూడి తిరునాళ్ళలో తప్పుకోపోయిన లాగా ఉన్నాడు ఈ వీక్ అంటే. అట్లానే కాదు మేడం, ఇలా జరుగుతుంది ఇలా అంటున్నారు, అందుకే నేను దూరంగా ఉన్నా. మీరు లాస్ట్ చెప్పినప్పుడు నాకు స్లాప్ వేసినట్టుంది, అందు విషయం నేను ఏమనలేదు అందుకోసం అని చెప్తారా. అది భలే అనిపించింది. ఇంకా తప్పుకొని అంటే ఈసారి నా వల్ల లాస్ట్ టైం ఆమె గేమ్ మంచిగా ఆడింది, కానీ నా వల్ల ఆమె గేమ్ పోయిందని నాకు చాలా బాధ అనిపించింది. అందుకోసమే నేను వద్దులేరా బాబు, ఎందుకు నేను కాల్స్ ఉండడం బెటరు అనే ఒక థింగ్తోనే అలానే ఉన్నాను మాస్టర్ అని చెప్తాడు. అయినాక సూపర్ నైస్. అయినాక వీళ్ళకి 3 వస్తాయి. తర్వాత నూకరాజ్ ఆసియా లయ గారు. ఆసియా ఈసారి ఎన్నిసార్లు ఏడ్చావంటే ఒకటేసారి ఏడ్చాను. ఒకటేసారి ఏడ్చావా నువ్వు అంటే అవును మేడం, అంటే బయటకు పోయి వచ్చి ఏడవడం ఒకటి, బాత్రూంలోకి పోయి ఏడవడం ఒకటేసారి అని ఎందుకు అంత ఏడుస్తున్నావు? పాలు దానికి చిన్న చిన్న దానిలోకి ఎందుకు ఏడుస్తున్నావు అని నూకరాజు విషయంలో నూకరాజును కూడా తిడతారు. కనుక ఈసారి కానీ మీరు ఏడుస్తే మాత్రం డైరెక్ట్ ఇంటికే పోతారు, ఇంటికి పోయి ఇంటికాడ ఏడుస్తారు అని చెప్తే సీరియస్ అయిపోతుంది. ఏడవకండి కానీ అంటే 2 ఇస్తారు. కనుక వాళ్ళ విషయంలో వాళ్ళ విషయంలో అంతగానో గొడవలు అంతగానో ఎందుకు అంటే పాలకు దానిలో గొడవ పడితే చిల్లర గలీజ్ ఉంటుందని ఆ విషయానికి అంటారు. అనిల్ గారు నటరాజ్ నీతు లాస్ట్ ఫస్ట్ లీస్ట్ నటరాజ్ మాస్టర్ ఫస్ట్. మన ఇంటికి ఎవరైనా ఒకరు కొత్త వాళ్ళు వచ్చినా మా బాబాయ్ బాగాలేడు, మా నాయనమ్మ బాగాలేదు, మా అమ్మమ్మ మంచిది కాదు, మా నాన్నమ్మ మంచిది కాదు అని ఎవరైనా చెప్తారా? ఇంట్లో దొంగలు ఉన్నాడు, కేడీలు ఉన్నారు, అది ఉన్నారు ఇది ఉన్నారు అని చెప్తారా? చెప్పండి నాకు అని చెప్తారు. భలే అనిపించింది నాకు నిజంగా. దొంగలు ఉన్నారు, కేడీలు ఉన్నారు, అలా మాట్లాడొచ్చా అని చెప్తారు. అది సూపర్ అనిపించింది. నైస్. తర్వాత నీతు గారు అంటే నువ్వు అలా నేనేమన్నా నీతు గారు కవర్ చేసినప్పుడే వాళ్ళ హస్బెండ్ అమ్మ మస్తు హుషారు అనక ఎందుకు అంత చేయడం అలా ఉన్నారా అంటే ఇంకా నీతు 0.2 0.2 కాదు 2.0 చూపి నటరాజ్ మాస్టర్ 0.2 చూపిస్తారు, 0.2 చూపిస్తారు, 2.0 చూపిస్తారు అని అది ఫన్గా వాళ్ళు మాట్లాడారు. దొంగలు కేడీలు ఉన్నాయంటే సింహం ఆకలేసి అడిగి తినిపోతుందా అంటే అదేనా అని అంటే అరే బ్రేక్ఫాస్ట్ చేయలేడు నైట్ తిన్నాడు మేడం అని అంటారు. తర్వాత జానుబాను విషయంలో మీకు ఏమైంది అంటే జానుబాను విషయంలో ఆవిడ అంతే, ఇంకా వీళ్ళిద్దరు ఇంకా పెద్ద ఆర్గ్యుమెంట్. జానుబాను నటరాజు రైతు వాళ్ళ గురించి నాకు మాట్లాడడం కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంత వరస్ట్గా అంత ఊకే అరుచుకుంటా నాకైతే నాకు కోపం వస్తుంది వీళ్ళిద్దరు నిలుస్తుంటే. నేను నోరు మూసుకో, ఈమెకి ఏమొస్తే అది మాట్లాడుతూనే ఉంటుంది నీతు మాస్టర్. అదైతే చాలా తప్పు, నా ఒపీనియన్ అయితే చాలా తప్పు. ఏమొస్తాయి మాట్లాడనే ఉండడానికి, అందరు మాట్లాడతారు, మనకు కూడా వస్తుంది మాట్లాడడానికి, కానీ అట్లా మాట్లాడకపోతే బాగుంటుందని నా ఒపీనియన్. మీకు ఎంతమంది కనిపిస్తుంది కమెంట్ చేయండి. ఇంకా మీరు ఇలానే ఉంటారు అదే అంటారు. తర్వాత నీతు జాను వీళ్ళు ఇంకా నోరు మూసుకో, అది పెద్ద కొడతారు. ఎందుకు మాట్లాడాలి మాస్టర్, నేను ఎందుకు మాట్లాడాలి? నాకు జాను ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు అస్సలు నచ్చవు. ఈమె ఏంది అట్లా ఎందుకు అట్లా ఉంటుందో కూడా ఆమె కొంచెం వెరైటీ ప్రవర్తన. కనుక ఈడెవరికి నచ్చాలంటే ఇంకా సంధ్య జాను కోపంగానే మాట్లాడుతుంది అంటే సంధ్య చేయతలే సంధ్యని అడగంటే సంధ్య నా ఫ్రెండ్ అని కాదు, నాకు నచ్చకపోతే సంధ్య అంటుంది, నాకు నచ్చకపోతే నేను డైరెక్ట్ పోయి చెప్పగలిగే శక్తి ఉంది సార్. నేను సోనియా పోయి మేము డైరెక్ట్ ఫస్ట్ పోయి మేము మాట్లాడినాం, ఇది జాను ఇది ఎక్స్ప్రెషన్ ఎందుకు అలా పెడుతున్నాడు, నేను డైరెక్ట్ మాట్లాడుతాను నాకు నచ్చితే, నా ఫ్రెండో నాకు అదో కాదు నేను ఇలానే ఉంటా అని చెప్తారు. భలే అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్ ఒక శివ ఏమంటారు, శివ అన్నం రైస్ ఎక్కువ వేసుకున్నాడంట, గేమ్ వస్తుందని గేమ్ డస్ట్బిన్ ఇది ఎవరు పడేసాడు ఇంత సీరియస్గా మాట్లాడింది ఆ విషయంలో నాకు నచ్చలేదంటే మూసుకొని కూర్చో అని అంటది. మూసుకొని అంటే ఇంకా బాను ఏంటి మాస్టర్ ఏంటి అక్క మీరు మూసుకొని కూర్చో అది ఇదని మాట్లాడుతుంటే ఏంటి ఇంతవరకు ఏం కరెక్ట్ అని ఇంకా సీరియస్ అయిపోతారు. అయిపోయాక వీళ్ళకు 9కి 6 ఇస్తారు. ఓకే సూపర్.
మీరు ప్రేమను వెదజల్లుతా అన్నారు కదా, ప్రేమను వెదజల్లండి, ప్రేమను వెదజల్లండి, కానీ మీ ప్రేమతో గొడవడకండి అని చెప్తారు. సూపర్ నైస్. కనుక మీ అందరికీ ఈ 10 నిమిషాల్లో ఎవరైనా వెళ్ళిపోతారు అని అంటే ఎవరికి అనిపించింది అని అంటే అమీర్ వాళ్ళకు అమీర్ వాళ్ళకు ఎవరు అభిమానికకు వీళ్ళకు అనిపించిందంట నిజంగా. ఎందుకు అనిపించిందంటే వీళ్ళకు అంటే అమ్మో ఇన్ని గొడవలు మనం ఈ దానికి సెట్ అవుతామా అని అదే అనిపించిందంట. తర్వాత వీళ్ళు ఇప్పటి నుంచి ఓటింగ్ బయట ఓటింగ్స్ వల్ల మీరు వస్తారు. నిజం బయట ఓటింగ్స్ వల్ల వస్తే బ్రిట్టు సందే ఇప్పటివరకు ఎప్పుడో సేవ్ అయిపోతున్నారు, కానీ ఆ ఓటింగ్ బ్రిట్టు సందేని ఎలిమినేట్ చేసినాకనే ఓటింగ్ పెట్టడం అయితే నాకు నచ్చలేదు అదైతే. తర్వాత బాండ్ ఖరీదు కూడా ఇప్పటి నుంచి 0 కావు, ఓకే అవి కానీ అవుతాయి అని చెప్తారు. నిజంగా భలే అనిపించింది. మీకు ఏమనిపించింది ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్.